నమస్తే ఎవ్రీవన్. నేను డాక్టర్ ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ లీడర్. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని ప్రాథమికమైనటువంటి హక్కులు ఫండమెంటల్ రైట్స్‌లో ఇంకొక ముఖ్యమైనటువంటి హక్కు గురించి మనము చర్చించుకోబోతున్నాము. అది ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్‌లో ఈ యొక్క హక్కు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇది ఆర్టికల్ 19 ప్రకారము ఈ యొక్క హక్కు ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడేటువంటి యొక్క స్వేచ్ఛ ఉంది. కుటుంబంలో మాట్లాడవచ్చు. కుటుంబంలో అలాగే సమాజంలో మనము ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. అంటే ఎక్కడైనా ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడైనా ఒక హక్కుకు ఉల్లంఘన జరిగేటువంటి ఆ యొక్క విషయాలు జరిగినప్పుడు మన యొక్క వాయిస్ రేజ్ చేసి మాట్లాడేటువంటి యొక్క హక్కును ఈ యొక్క ఆర్టికల్ 19 కల్పిస్తుందండి. ఈ యొక్క ఆర్టికల్ 19 ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాజీవి. ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారము ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క హక్కు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందనమాట. అలాగే ఈ యొక్క హక్కును ఎక్కడ మనం ఉపయోగించాలి, ఎక్కడ మనం ఉపయోగించకూడదు అనేటువంటి యొక్క విషయాన్ని కూడా ఈ యొక్క ఆర్టికల్ 19 మనకు క్లియర్‌గా చెప్తుందండి. ఎక్కడ మనము ఈ యొక్క రైట్‌ను మనము ఉపయోగించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాము. ఎక్కడైనా సమాజంలో అన్యాయాలు జరిగినప్పుడు మనం చూస్తుంటామండి. బంద్‌లు చేస్తుంటారు. అలాగే ర్యాలీలు చేస్తా ఉంటారు. అలాగే సమావేశాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్టికల్ 19 నుంచి కల్పించబడినాయన్నమాట. అలాగే ఇంకా ఈ యొక్క ఆర్టికల్ ప్రకారము ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే గిన మనము మాట్లాడకూడదు, ఎక్కడైతే గిన మన భావ ప్రకటన చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు విషయాలలో ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మనము వ్యతిరేకంగా మనం బయట మాట్లాడకూడదనమాట. అలాగే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలను మనం బయటికి తీసుకొని రాకూడదనమాట. అలాగే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సీక్రెట్స్‌ను గురించి మనం మాట్లాడేటువంటి యొక్క రైట్ అయితే మనకు లేదు. ఎందుకంటే అది ఆ యొక్క హక్కు మనకు ఎలాగ హక్కు ఉందో అవతల ఆ వ్యక్తికి కూడా ఈ యొక్క రైట్ అనేటువంటిది, హక్కు అనేటువంటిది ఉంటుందనమాట. అలాగే ఒక సంస్థ గురించి కానీ, ఎవరి గురించైనా కూడా మనము ఒక అంటే తప్పుడు ప్రచారాలు చేయడము, బ్యాడ్‌గా మాట్లాడడము, బ్యాడ్‌గా వాళ్ళ గురించినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి భంగం కలిగించేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది చేయకూడదు. అది తప్పు అని ఈ యొక్క ఆర్టికల్ చెప్తుందనమాట. కాబట్టి మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మనము మన వాయిస్ రేజ్ చేయాలి. ఎక్కడైతే మనం సైలెంట్‌గా ఉండాలో అక్కడ మనము సైలెంట్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క హక్కును మనం కరెక్ట్‌గా మనం ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే మనకు కల్పించినటువంటి యొక్క హక్కును మనము భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు మన కుటుంబ వ్యవస్థ కరెక్ట్‌గా ఉంటుంది. సమాజం కూడా కరెక్ట్‌గా ఉంటుంది. మనం పనిచేసేటువంటి స్థలాలలో కూడా మనము రైట్ అయినటువంటి ఒక వేలో మనం వెళ్ళటానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క హక్కును మనము కరెక్ట్ అయినటువంటి వేలో మనం ఉపయోగించుకుంటూ మనము ముందుకు వెళ్దాము. థాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక హక్కు గురించి మనము రేపు కూడా మనము చర్చించుకుందాము. థాంక్ యూ సో మచ్.